హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? అండ్ ఒకసారి నేను చూసింది ఈ వీడియోనే అండి. ఇప్పుడు దీంట్లో ఎలా చెప్తున్నారో తను అచ్చం అలాగే ప్రవర్తించాడు, ప్రవర్తిస్తున్నాడు. 100%. తనంత ఈగోయిస్ట్ అనమాట. తన మనసులో ఏముందో మీరు కరెక్ట్గా చెప్పారు, 100% చెప్పారు. నాకంటే నువ్వు వచ్చేసింది ఈ వీడియో చూసి. అక్క ముందు మీరు ఆరోగ్యం చూసుకోండి అక్క, తర్వాత మాకు రీడింగ్ చేయండి అక్క. అక్క మీరు మొన్న మా ఎనర్జీ చూసారు కదక్క. అయితే అది యాజిటీవ్గా ప్రతి అక్షరం, ప్రతి మాట, ప్రతి పలుకు, ప్రతి మీరు చెప్పిన మాట మొత్తాన్ని నా మనసులో ఉండివేనక్క. అలా ఇంక దింపేశారక్క నా కోసం మీరు. అది నాకు ఒక్కదానికి చెప్పినట్లుగా నాకు అనిపించింది అక్క. నా మనసులో ఏవేవి భావాలున్నా, ఏవేవి ఆలోచనలు ఉన్నాయో, నేను ఏమేమి అనుకుంటున్నాను అవన్నీ చక్కగా యాజిటీవ్గా ఇంత చెప్పింది అక్క. నేనైతే మీకు పెద్ద అయిపోయినాక అంతకుముందు నా పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ చెప్తే నాకు ఇంకెక్కడో డౌట్గా ఇలా అనుకుంటున్నాడా, నిజమేనా కదా అక్క చెప్పిందంటే నిజమే కదేమో అని ఇంకనుకోండి. కానీ మొన్న నా ఎనర్జీ చూసి చెప్పారక్క. నాదంటే నాదే కాదు, అందరితోనూ. అక్క నేనైతే పెద్ద అయిపోయినాక నా మనసులోని ఏవేవి మాట్లాడుకున్నాను, ఏవేవి అనుకున్నాను అవన్నీ నువ్వు తీసుకొచ్చి ఇవో నీ మనసు ఇదే, నీ మనసులో ఉన్న మాటలు ఇదే అని అనేసి నా చేతిలో పెట్టినట్లుగా అనిపించేసింది అక్క నాకు. ఇవన్నీ మీకు ఎలా తెలిసిపోతున్నాయి అక్క? అసలు అమ్మో అసలు నేనేనా, మీరేనా, వాణి అక్కనా అసలు ఈ మాటలలో తీసుకొచ్చి నా చేతిలో పెట్టినట్టుగా అనిపించింది అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అసలు ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారక్క. నిజంగానక్క మీరు గ్రేట్ అక్క. అబ్బా ఎంత బాగా చెప్పారక్క. ఏమో దేవత, ఏమైనా అసలు మిమ్మల్ని ఏమని వర్ణించాలో కూడా తెలియట్లేదు అక్క. నాకు అసలు ఏమని అన్నాలో కూడా తెలియట్లేదు అక్క. అక్క నేను మొన్న కాక ఇంకా మా ఎనర్జీ చూడక ముందు కూడా మా పర్సన్ గురించి చెప్పారు కదక్క. అక్క ఈ అందరూ ఎన్ని చెప్పినా మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఎవరు ఏం చెప్పినా సరే ఆ దేవుడు దిగి మీ వాణి యొక్క ఇలాంటి ఆవిడ అని అన్ని చెప్పినా సరే మేమే కదక్క. మీ మన మోను డివైటారో ఉన్న ఛానల్ చూసిన వాళ్ళు ఎవ్వరూ నమ్మరక్క. మీరు అలా చేశారంటే మేము ఎవ్వరము నమ్మక, మేము ఎవ్వరము అలాగ మేము ఎప్పుడు తప్పుగా మేము ఎప్పుడు మీ గురించి మేము ఎవ్వరము అలాగనుకోమక్క. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే మేమైతే మాత్రం మీ విషయంలో మాత్రం మేము ఎవ్వరము నమ్మమక్క. మీరేం బాధపడవలసిన అవసరం ఏం లేదక్క. ఎలాగా వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళకే ఉంటాయి అక్క. మీరేం బాధపడద్దక్క. అక్క 3 రోజులు కిందట మా ఎనర్జీ ముందు రోజు మా పర్సన్ గురించి చెప్పారు కదక్క. 2 రోజుల ముందు మీకు ఎలాగైనా సరే 1 డేలో 2 డేలో 8 డేలో 2 మంత్లోని మీకు మీ పర్సన్తో రియూనియన్ అవుతుంది, కంపల్సరీగా అవుతుంది, గ్యారెంటీగా అవుతుంది అనేసి మీరు మాట ఇచ్చారు కదక్క. ఎవరో వాళ్ళకి గల్ అనేసి అన్నారు కదక్క. అది మాత్రం నేనేనక్క. అవునక్క, మీరు చెప్పిన 2 రోజుల్లోనే నాకు నా పర్సన్ అన్నీ అయ్యిందక్క రియూనియన్. అయితే నేను ఉంటే మాట్లాడానక్క. ఈ 2 నెలలు ఎందుకు వదిలేసావు, దేనికి వదిలేసావని నేను అన్నానక్క. నాకు బోల్డ్ పాపులాలు ఉన్నాయి, బోల్డ్ ఇబ్బంది ఉన్నాయి. నేను వన్ మాటకే నేను కొన్ని ఎడంగా ఉన్నాను. నువ్వు అలాంటి మాట మాట్లాడావు, అలాంటి మాటలు మాట్లాడొచ్చా, అది తప్పు కాదా అని ఒక మాట ఆడాడు. నేను అడిగిన దానికి మీరైతే ఏటి మాటలలో మీరు కళ్ళకి వస్తున్నారు. ఆ పైలెన్సీలోని ఇరుక్కుపోయాడు. ఫ్రెండ్స్ ద్వారా కూడా మనీ పరంగా కూడా దెబ్బతిన్నారు, ఫ్యామిలీ పరంగా దెబ్బతిన్నారు అని అన్నారు కదక్క. నిజంగా అవన్నీ అతను జరిగినవి నాకు చాలా ప్రాబ్లంలు. అతను అసలు నేను చెప్తుంటే నాకే చాలా బాధ అనిపించి నాకే ఏడ్చేసానక్క. అతను 12 లక్షల రూపాయలు అప్పు అయ్యాడంట కరోనా టైంలో. ఆ ఫ్రెండ్స్ ద్వారా అప్పు అయిపోయాడంట, పైలెన్సీ ద్వారా. ఇప్పుడేమో అతను కడుతున్నాడు అంటక్క. నెలకు 25,000 రూపాయలు వడ్డీ కట్టాలంటక్క. అసలు సగం వడ్డీ సగం కడుతున్నాడంట. ఇంకా 2 సంవత్సరాలు ఉందటక్క. ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది అక్క. ఎవరు అలాంటి వాళ్ళైనా సరే కొంచెం మన మనసుకి తీసుకోలేం కదక్క. బాధ అనిపించింది చెప్తుంటే. నా విషయంలో తప్పు చేసినా సరే నాకు నిన్న మాత్రం సారీ చెప్పాడంట. కానీ ఆవిడ పెద్దగా పట్టించుకోపోడు. నువ్వు నిజం చెప్పు, అబద్ధాలు ఆడుకో, ఏటి జరిగిందని నేను నిజం చెప్పాను అంతే. అప్పుడు అలా చెప్పాడు. ఫైనాన్స్లో ఎగిరికిపోయాను, ఫైనాన్స్ పరంగా ఇలాగ నేను ఈ ప్రేమ ఉంది, వస్తారు, మీరు రిలీన్ అవుతుంది అని మీరు ఎలాగైతే యాజిటివ్గా చెప్పారక్క, అలాగే నన్ను అయితే మాత్రం అలాగే జరిగిందక్క. 2 రోజుల్లో 2 డేస్లో 8 మంత్లో అవుతుంది మీకు రిలీన్ అని అన్నారక్క. గ్యారంటీగా అలాగా జరిగిందక్క. మీరే కామెంట్స్లో పెట్టమంటారు కదక్క. నాకు అలాంటి వెయిట్ రావక్క. అందుకే నేను వాయిస్ మెసేజ్ పెడుతున్నానక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఇక నమ్మింది నమ్మలేదు అనేది ముందు తెలుస్తుందక్క. మీరు చెప్తారు కదక్క. మీరు చెప్పిన దాన్ని నేను ఇంకెక్కువ మాట్లాడలేదు. మీరు అన్నారు కదక్క అగ్రిమెంట్ చేయొద్దు, జాగ్రత్తగా. అక్క 3 రోజులు కిందట మా ఎనర్జీ ముందు రోజు మా పర్సన్ గురించి చెప్పారు కదక్క. 2 రోజుల ముందు మీకు ఎలాగైనా సరే 1 డేలో 2 డేలో 8 డేలో 2 మంత్లోని మీకు మీ పర్సన్తో రియూనియన్ అవుతుంది, కంపల్సరీగా అవుతుంది, గ్యారెంటీ అవుతుంది అనేసి మీరు మాట ఇచ్చారు కదక్క. ఎవరో వాళ్ళకి గల్ అనేసి అన్నారు కదక్క. అది మాత్రం నేనేనక్క. నెంబర్ ఆఫ్ పీపుల్కి
ఆల్రెడీ రీయూనియన్ అయ్యింది. మనం వీడియోలో చెప్పినట్టు పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి రీయూనియన్ అయ్యింది. కొంతమందికి ఇంకొంచెం టైం ఉంది. ఓకేనా? సరే, ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ మీ పర్సన్వి. అసలు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా? గుర్తు చేసుకుంటున్నారా? అసలు ఏమన్నా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? తన నుంచి ఏమన్నా యాక్షన్ వస్తుందా? ఇది చూద్దాము. ఓకేనా? మీ బుద్ధ అవతారం నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి అమ్మా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. accurate reading. Thank you so much. మీ పర్సన్ నేమ్ చెప్పుకుంటూ, ఇమాజిన్ చేసుకుంటూ, విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏమీ వద్దు, ఏమీ ఆలోచించొద్దు, న్యూట్రల్గా ఉండండి. మీ ద్వారా మీ పర్సన్ ఎనర్జీస్ నాకు అందుతాయి. ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. అట్ ప్రెజెంట్ అసలు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా? ఏం ఆలోచిస్తున్నారు చూద్దాము. డెత్, 2 of Pentacles, 5 of Cups. మన ఇప్పుడు ఈరోజు క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. 5 of Swords, King of Wands, Page of Pentacles, King of Swords, 8 of Cups. Bottom energy 6 of Pentacles and 10 of Pentacles. రైట్. అవసరాన్ని బట్టి క్లారిఫై తీసుకుంటాను. ఓకేనా? రైట్. ఇక్కడ కనపడుతున్న ఎనర్జీస్ ప్రకారము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు రిలేషన్ ఆల్మోస్ట్ ఎమోషనల్ డిస్టెన్స్ ఎండింగ్ అయిపోయింది. మేబీ ఒక టఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీ ఇద్దరి మధ్య కూడా కమ్యూనికేషన్ లేదు. చాలా టైం పీరియడ్ అయ్యింది, నియర్లీ 2 years. కొంతమంది విషయంలో 5 years దాకా కూడా అయింది. 5 months ఆర్ 5 years. కొంతమందికి 6 months, కొంతమందికి 2 months 2 years ఇట్లా కనపడుతుంది ఇక్కడ. కొంతమందికి 8 months దాకా అయ్యింది. ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యో, ఎండింగ్ అయిపోయో ఈ సిచ్యువేషన్ కనపడుతుంది. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటి? ఈ పర్సన్ అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా? యాక్షన్ ఏమన్నా తీసుకోవాలి అనుకుంటున్నారా? మీకు ఏం ఆలోచిస్తున్నారు అనేది టాపిక్. డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు. ఈ పర్సన్లో మేబీ మీ ఇద్దరి మధ్య ఎండింగ్ అయిపోయి ఉండొచ్చు, మాటలు లేకపోవచ్చు. బట్ ఈ పర్సన్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో నడుస్తున్నారు, మారారు. మీకు దూరంగానే ఉండొచ్చు, మాటలు లేకపోవచ్చు, కానీ ఈ పర్సన్ ఎనర్జీస్లో ట్రాన్స్ఫర్మేషన్ చాలా జరిగినాయి. రిగ్రెట్ఫుల్ ఎనర్జీస్ అంటే పశ్చాత్తాప ధోరణి. ఈ పర్సన్ లైఫ్లో మీ విషయంలో ఏమేమైతే జరుగున్నాయో ఆ విషయాల్లో ఒకప్పుడు ఈ పర్సన్ మేబీ ఈగోయిస్టిక్గా ఉండొచ్చు, స్టబ్బోన్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఆలోచించుండొచ్చు. బట్ ఇప్పుడైతే చాలా మార్పులు జరిగినాయి అనేది కనపడుతుంది. డెత్ కార్డ్ అనగానే అదేదో ఇంకోటి కాదు. 1 రిలేషన్ ఎండింగ్, 2 ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్, ట్రాన్స్ఫర్మేషన్ మార్పు. దిస్ ఈజ్ సత్యం. రీబర్త్ కార్డ్. ఎవరైనా ఇక్కడ మేబీ
మీ రిలేషన్‌లో రీబర్త్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే, ఈ పర్సన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, ఈ కార్డ్ రాకపోతే వేరేగా చెప్పాలి. ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్ అని. బట్ ఇక్కడ రిగ్రెషన్ అయితే ఉంది. నెక్స్ట్ చూద్దాం. యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారా? అసలు తీసుకోవాలనుకుంటున్నారా? లేదా? అది కూడా చూద్దాము. బట్ ఇక్కడైతే ఈ పర్సన్‌లో మార్పయితే ఖచ్చితంగా వచ్చింది. ఈ పర్సన్ పశ్చాత్తాప ధోరణిలో ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి 5 ఆఫ్ సోర్డ్స్. టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్, ఎమోషనల్ లాస్, రెగ్రెషన్. ఎక్కడికి పోయి ఎక్కడికొచ్చి ఒక ఊబిలో ఇరుక్కున్నాను అన్న ఫీలింగ్. ఒక మంచి అవకాశాన్ని నేను చేజార్చుకున్నానే. నన్నుగా ప్రేమించే వ్యక్తిని నేను చేజార్చుకున్నానే. ఒక రిగ్రెషన్, ఎమోషనల్ పెయిన్. చూడండి వాటర్ ఎనర్జీ. ఎక్కడ చూస్తున్నారు ఈ పర్సన్? ఆల్రెడీ తను లైఫ్లో సమ్ అదర్ సిచ్యువేషన్ ఏదో ఉన్నా కూడా, మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, లేకపోతే ఈ పర్సన్కి కావాల్సిన వాళ్ళ దగ్గరే ఈ పర్సన్ ఉంటున్నా కూడా, బట్ హ్యాపీగా ఉన్నారా? ఎమోషనల్ సైడ్ ఎక్కడ చూస్తున్నారు? మీ వైపుకే చూస్తున్నారు. అగాధంలో అంటే పాస్ట్లోకి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఏమైంది, ఎమోషనల్గా ఒక ఎమోషనల్ లాస్ ఇది ఫీల్ అవుతున్నారు. రిగ్రెషన్, పశ్చాత్తాపం. జరిగినవన్నీ ఒక్కసారి అలా డీప్గా వెళ్ళిపోయి అవన్నీ గుర్తు చేసుకుంటూ తన వల్ల జరిగిన తప్పిదాలకి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఎమోషనల్గా బాధపడుతున్నారు. చాలా 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 ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. మైండ్ పరంగా తనని మానసికంగా ఆదుకునే వాళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి వాళ్ళ సోల్ ఎలా కొట్టుకుంటుంది, ఎలా ఎంత నెగిటివ్ ఎనర్జీ చూడండి, ఎంత నెగిటివ్ ఎనర్జీ చూడండి. అంటే మైండ్ పాజిటివ్గా లేరు. ఈ పర్సన్ చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనపడుతుంది. అంటే మైండ్ పరంగా చికాకులు, మైండ్ పరంగా టూ మచ్ ఆఫ్ ఆలోచనలు. ఎందుకంటే ఒకరు మేబీ అది మీ పర్సనే కావచ్చు, మీ లైఫ్లో ఇంకెవరైనా కావచ్చు, అన్యాయంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేయడము, అసలు తప్పు రైటు అసలు నిజమా కాదా ఏమీ తెలుసుకోకుండా మీ విషయంలో ఎంత నోరుంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మేబీ పాస్ట్లో ఉండొచ్చు ఈ పర్సన్. సో ఆ నిమిషం అయితే మాట్లాడేశారు. మాట్లాడడానికి ఎంత కావాలమ్మా? నోరు జారడానికి ఎంత టైం కావాలి? కానీ దాని పర్యవసానం ఎదుటి వాళ్ళ మనసు మీద ఎంత ఘోరంగా పడుతుంది, దాని ఎఫెక్ట్ ఎంత ఘోరంగా పడుతుంది. నోరు జారి అనే వాళ్ళకి అది తెలియకపోవచ్చు. రేపు ఈరోజు నిన్న మిమ్మల్ని అన్నారు, ఈరోజు వాళ్ళు పడుతున్నారు, లేదా ఫ్యూచర్లో పడతారు ఖచ్చితంగా ఆ నెగిటివిటీ. ఎందుకంటే తాడదనేవాడు ఉంటే వాడు తలదనేవాడు ఉంటాడు కదా. ఎంత ఉప్పు తింటామో అన్ని నీళ్లు తాగాల్సి వస్తుంది. నోరు జారి మాట అనేయంగానే సరిపోదు కదమ్మా. మీరు పాస్ట్లో ఈ పర్సన్ని అరే నేను అట్లా చేయలేదు, నేను అది కాదు, తను ఇన్ని మాటలు మిమ్మల్ని అంటున్నా మీరు సైలెంట్గానే ఉంటున్నారు, భరించారు. ఎందుకంటే రిలేషన్ కోల్పోవద్దు, మనస్పర్ధలు వద్దు, నెగిటివిటీ వద్దు అని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ చాలా భరించారు. అయినా కూడా ఆ పర్సన్ ఆగకుండా నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడుతున్నప్పుడు రేపు ప్రస్తుతం కానీ రేపు కానీ దాని పర్యవసానం మల్టిప్లై అయ్యి తిరిగి వాళ్ళకే తగులుతుంది కదమ్మా. అది మీ పర్సనే కావచ్చు, ఇంకెవరైనా కూడా కావచ్చు, మీ ఫ్రెండ్సో లేకపోతే మీ రిలేటివ్సో లేకపోతే మీ చుట్టుపక్కల సొసైటీలో ఎవరైనా కావచ్చు. తుస్కారంగా ఒక మనిషిని అట్లా మాట్లాడేయకూడదు కదా. రేపు వాళ్ళు అనుభవించేటప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది వాళ్ళకి. మీరు పాస్ట్లో అలానే ఉన్నారు. మీరు చాలా వరకు రియాక్ట్ కాల, మీ మనసులో బాధపడుతూనే ఉన్నారు తప్ప. కానీ ఇప్పుడు ఆ పర్సన్ పరిస్థితి చూడండి. తనని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు.
ఎమోషన్ వైపు మానసికంగా తన లైఫ్‌లో తన ఆలోచనల్లో తనను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అంత ఈజీ కాదమ్మా. ఈ యూనివర్స్ ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క సోల్ మనసుని క్యాప్చర్ చేసేస్తూ ఉంటుంది. మన చుట్టూతా ఒక 10-15 సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? పిన్ టు పిన్ అనుక్షణం క్యాప్చర్ చేస్తుంటుంది కదా. పంచభూతాలు కూడా మనల్ని అట్లనే క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, మన అంతరాత్మే మనకు ఒక సీసీ కెమెరా. ఎప్పుడు అది మనని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఎదుటి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మనం కావాలని అవతల వాళ్ళని ప్రవోక్ చేస్తూ, పాయింట్అవుట్ చేస్తూ, అవతల వాళ్ళు చెయ్యని తప్పుకు కూడా వాళ్ళే ఊహించేసుకుంటూ, వాళ్ళే నోరు జారి మాటలు అనేస్తూ మిమ్మల్ని పాస్ట్లో ఈ పర్సన్ చాలా బాధ పెట్టారు. సో నేను చాలాసార్లు చెప్తా, ఏదైనా ఇప్పుడు మీరు ఆ టైంలో వాదించుంటే వాళ్ళతో ఇలా కాదు, ఇలా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మనం తప్పు చేయనప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరమే లేదు. మీరు సైలెంట్ అయిపోండి అని చెప్పాను నేను చాలాసార్లు మీకు. మీరేం చేశారు, మీరేంటి అనేది మీకు తెలుసు కదా, మీ మనసుకు తెలుసు కదా. ఆ పర్సన్ ఏం చేశారు, ఆ పర్సన్కి తెలుసు కదా. ఆ రోజు ఈగో చూపించి ఉండొచ్చు, ఆ రోజు నోరు జారి చాలా ఘోరంగా మిమ్మల్ని మాట్లాడి ఉండొచ్చు. బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు కాకపోయినా ఇంకో రోజుకైనా తెలుస్తుంది. డివైన్ తెలుపుతారు. ఆ రోజు వాళ్ళు పడే వేదన అరణ్య రోదన ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని అంతగా మానసికంగా హింసించారు, బాధ పెట్టారు. సో ఆ పెయిన్ మీరు యూనివర్స్లోకి విడుదల చేశారు. అంటే ఎవరైనా మీ ప్లేస్లో ఉన్న అదే చేస్తారు. మీ బాధ మౌనంగా రోధించారు. ఏమైంది? వాళ్ళకి అది మల్టిప్లై అయి తగులుతుంది. ఎవరికైనా అంతే. అందుకే నోటి నుంచి వచ్చే మాట ఆచితూచి మాట్లాడాలా. ఆ రోజుకి నా టైం గడిచిపోతుందిలే, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరులే, అహంకారంతో నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడేయడం, తర్వాత దాని పర్యవసానం మల్టిప్లై అనుభవించాల్సి వస్తుంది ఎవరైనా సరే. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు ఆ రోజు వాళ్ళన్ని మాటలు మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉన్నంత మాత్రాన మీరు తప్పు చేసిన వాళ్ళు అయిపోయారా? లేదు కదా. డివైన్ దృష్టిలో ఇంకా ఘనంగా ఉంటారు. ఆయనకంటే ప్రొటెక్షన్ ఎవరికి, మనకి ఇంకేం కావాలి? ఆయనకి మించిన ప్రొటెక్షన్ ఇంకేమైనా ఉందా మనకి? ఉంటుందా? పోనీ చెప్పండి. అందుకే చెప్తా, ఏదైనా భగవంతుడి దగ్గర చెప్పుకోండి, భగవంతుడి దగ్గర బాధపడండి, భగవంతుడినే శరణు వేడండి, ఆయన పాదాలని అంటిపెట్టుకోండి. ఇదే చెప్తా. సో ఎవరెవరి ఎనర్జీస్ ఇక్కడ, ఎవరి పర్సన్ ఎనర్జీస్ ఇప్పుడు ఇవన్నీ చెప్పినవన్నీ మీకు కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళ విషయంలో ఈ పర్సన్ చాలా రిగ్రెషన్ మోడ్లో, చాలా టూ మచ్ ఆఫ్ ఆలోచనలో ఉన్నారు అనేది కనపడుతుంది. ఇక్కడ ఈ పర్సన్కి ఎటువంటి పైకి డామినేటెడ్ క్యారెక్టర్ చూపిస్తున్నా లోపల చాలా ఎమోషనల్ లాస్లో ఉన్నారు. అలాంటి వాళ్ళే ముందు వెనక ఆలోచించకుండా మానసికంగా ఒక వెలితి, మానసికంగా ఫ్రస్ట్రేషను, మానసికంగా వాళ్ళ లైఫ్లో ఎదుటి వాళ్ళని చూసి అవన్నీ వాళ్ళ లైఫ్లో జరగట్లేదే, నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉంది, ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్స్లో డ్యామేజ్ అయిపోయిన పీపుల్ ఉంటారు చూడమ్మా. అలాంటి వాళ్ళే ఎదుటి వాళ్ళని ఈజీగా హర్ట్ చేయగలుగుతారు వాళ్ళ మాటలతోటి. వాళ్ళలో డివైన్ ఎనర్జీస్ ఉండవు, పాజిటివిటీ ఉండదు. ఎందుకంటే నెగిటివిటీ అనేది అణువణువున నిండిపోయి ఉంటుంది వాళ్ళలో. సో వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని, వాళ్ళ దీన్ని ఎంతసేపు ఎదుటి వాళ్ళని ఏమని మనము ఆనందపడదామా, వాళ్ళ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అది.
ఎదుటి వాళ్ళ మీద రుద్దేసేయడం, ఎదుటి వాళ్ళని అని వాళ్ళ మనసుల్ని గాయపరిచి వీళ్ళు ఆనందపడ్డం ఎంతకాలం ఉంటుందమ్మా? దైవం 24 గంటలు చూస్తా ఖాళీగా కామ్గా ఉండరు కదా. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతూ ఉంటుంది కదా. అవునా కదా? పాస్ట్లో మీ పర్సన్ అబద్ధాలు లేని దాన్ని ఉన్నట్టుగా ఎదుటి వాళ్ళ ముందు మ్యానిపులేట్ చేయడం ఎంతకాలం మోసం చేస్తారు? ఎంతకాలం మోసం చేస్తారు? ఈరోజు వాళ్ళు చాలా డామినేటింగ్ క్యారెక్టర్ అనేది కనపడుతుంది, ఈగోయిస్టిక్ పర్సనాలిటీ అనేది కనపడుతుంది. సో ఎట్లా చెప్పాలి, వాళ్ళేదో మోనార్కులు, నియంతలు, వాళ్ళు చెప్పినట్టే జరగాలి, వాళ్ళ అండర్లోనే అందరూ ఉండాలి. ఎందుకుంటారమ్మా? ఎందుకుంటారు? వాళ్ళు పెట్టిన ఏమైనా తింటున్నారా? వాళ్ళ మోచేతి కింద నీళ్ళు ఏమైనా తాగుతున్నారా మీరు? ఇక్కడ మీ పర్సన్ విషయంలోనే కాదు, చూసే వ్యూవర్స్ లైఫ్లో కూడా సర్కమ్స్టాన్సెస్ కొందరి విషయంలో ఇది ఫేస్ చేస్తున్నారు మీరు. ఎస్పెషల్లీ జెంట్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు, ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, అండ్ ఎమోషనల్ విషయాల్లో కావచ్చు. ఓకేనా? అండ్ వాళ్ళ అతి ఆవేశం, అతి కోపం, ముందు వెనక విచక్షణ లేకుండా మాట్లాడడం, ఇవన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. సో ఇప్పుడు ఈ పర్సన్ ఎట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మీకు ఎప్పుడూ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చింది లేదు. మీ నుంచి తీసుకోవడమే తప్ప ఈ పర్సన్ నుంచి మీకు అందింది ఏం లేదు. ఒకవేళ 100%లో మీరు 90% ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెడితే నామకే వాస్తా ఒక 5% ఆ పర్సన్ నుంచి మీరు ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ పర్సన్ మీరు చాలా మెంటల్లీ, నాకు ఇక్కడ ఇంట్యూషన్ అనిపిస్తుంది, దాని ప్రకారం ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో తీసుకోండి, నా కమెంట్స్లో పెట్టండి. ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. మీరు సోల్ లెవెల్లో యు ఆర్ వెరీ రిచ్ పర్సన్, సంస్కారం ఉన్న పర్సన్, అట్ ద సేమ్ టైం డివోషనల్ పర్సన్, అట్ ద సేమ్ టైం ఒక రాయల్ నేచర్ ఉన్న పర్సన్, మేబీ ఒకరికి పెట్టినా కూడా ధారాళంగా పెట్టగలిగే పర్సన్, కంజూస్గా పిసినార్తనంగా చేసేవాళ్ళు కాదు. అది మీకు ఉన్నా లేకపోయినా అలానే ఇస్తుంటారు, భగవంతుడు కూడా అట్లనే ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళన్నారు అనుకోండి పాస్ట్లో. అక్కడ మీరు దక్షిణగా లేకపోతే హుండీలోనో ఒక 100 రూపాయలు తీసి, లేకపోతే ఒక బెగ్గరు, ఒక లేని అతను వచ్చి, ఒక లేని ఆమె వచ్చి అడిగితే మీరు ఇలా తీసి ఒక 100 రూపాయలు వేసే టైప్ అయితే, మీ పర్సన్ తీసి ఒక 5 రూపాయలు వేసే టైపు. ఇది ఎవరికి నాకు ఇది ఇంట్యూషన్కి వచ్చింది, నేను చెప్పాను. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో నాకు తెలీదు, బట్ ఎవరికి అప్లికబుల్ అయితే వాళ్ళ కమెంట్లో పెట్టండి. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ, ఎందుకంటే ఈ ఎనర్జీకి చాలా చూడండి, చాలా డిఫరెన్సియేషన్. ఇది పేజ్ చాలా తక్కువ, అంటే ఎఫర్ట్స్ చేయలేరు మీ పర్సన్. మీరు ఆ పర్సన్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఒక 100% లేకపోతే ఒక 80% ఎక్స్పెక్ట్ చేస్తే ఆ పర్సన్ నుంచి మీకు దక్కేది 5%, అంతకంటే తక్కువ కూడా. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, తన ఎఫర్ట్స్ విషయంలో కావచ్చు, తన ప్రేమ విషయంలో కూడా కావచ్చు. ఇక్కడ లస్ట్ఫుల్ ఎనర్జీస్ ఎక్కువే కనపడుతున్నాయి, కానీ పాస్ట్లో కూడా ఈ పర్సన్కి ఇప్పుడు రిగ్రెషన్, పశ్చాత్తాపం ఇప్పుడు కలుగుతుంది.
ఎప్పుడు ఎమోషనల్గా మీరు ఈ పర్సన్ నుంచి దూరం అయిపోయినప్పుడు. ఎందుకంటే ఎండ్ అయిపోయింది, ఈ రిలేషను ఎండింగ్లో ఉంది అనేది కనపడుతుంది. మీరు ఎమోషనల్గా దూరం అయిపోయి ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఈ పర్సన్ మెంటల్లీ ఆలోచిస్తున్నారు. మేబీ ఈ పర్సన్ చూడండి, ఒక గుడ్ లక్ అనేది దాన్ని కోల్పోయి, చూడండి అవుల్, ఒక గుడ్ లక్, అవులు గుడ్ లక్కి సింబల్ అనమాట. ఒక గుడ్ లక్ అనేది దాన్ని కోల్పోయి ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు? క్రో. ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు? తన చుట్టూతా బ్లాక్నెస్, క్రో, గబ్బిలం, చూసారా? క్రో. ఎలాంటి ఎనర్జీస్ని కోల్పోయారు? మిమ్మల్ని ఒక లక్, అవుల్ని లక్ష్మీదేవిగా కూడా కొలుస్తారు, తెలుసో తెలీదో, ఒక గుడ్ లక్ కింద కూడా కొలుస్తారు. ఓకేనా? అండ్ ఆ లక్ పర్సన్ మీరు, ఆ పర్సన్ మీరు, ఈ పర్సన్ కోల్పోయి ఎలాంటి నెగిటివిటీలో పడున్నారో, ఎలాంటి నెగిటివ్ ఆలోచనలో పడున్నారో చూడండి. మేబీ మీ పర్సన్ విడోడ్ పర్సన్ అయినా అయి ఉండాలి, లేదా సింగిల్ పేరెంట్ అయినా అయి ఉండాలి, లేదా ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండి సొసైటీ దృష్టిలో మ్యారిటల్ లైఫ్ లీడ్ చేస్తున్నా ఇంటర్నల్గా ఒంటరి జీవితమే గడుపుతున్నారు. సో ఈ 4 కార్డ్స్ చూడండి. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ కనపడుతున్నారు. ఇప్పుడు మీరేమో ఎమోషనల్గా వాకవే చేసేసి, ఎమోషనల్గా నాకు వద్దనే వద్దు, ఇట్లాంటి రిలేషన్ నాకు వద్దనే వద్దు, నా వల్ల కాదు, ఇంకా నేను భరించలేను, ఈ ఎమోషన్స్ వద్దు, ఈ ఎమోషనల్ పెయిన్ వద్దు, ఈ ఇట్లాంటి పర్సన్ నాకు వద్దు. మీరు ఎమోషనల్గా ముందుకు మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ ఎమోషన్స్ అనే సముద్రంలో నుంచి, నదిలో నుంచి నిదానంగా ఒడ్డు వైపుకి, సన్ పాజిటివిటీ వైపుకి వెళ్ళిపోతున్నారు. ఓకేనా? సో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం తెలుసు, ప్రేమిస్తే ఎంత కేర్గా ఒక రిలేషన్షిప్లో బాధ్యతగా ఉండాలో తెలుసు. ఈ పర్సన్ పాస్ట్లో ఒక డామినేషన్ తప్ప, ఫిజికల్ యాటిట్యూడ్ తప్ప, అంతకు మించి అది మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు, లేకపోతే ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ అయినా అయ్యుండొచ్చు, మీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. ఈ పర్సన్ ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్లో ప్రజెంట్ మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ కార్డే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు, తనలోని నెగిటివిటీ, తనలోని మీ ఇద్దరి మధ్య మేబీ కార్మిక్ రిలేషన్షిప్ అయితే ఆ కార్మిక్ డెప్త్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ దిశగానే కనపడుతుంది. ఇప్పుడు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుందాం. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఈ ఇయర్ ఎండింగ్లో ఏ రకంగా ఉండబోతుంది? ఆ పర్సన్ టూ మచ్ ఆఫ్ థింకింగ్, ఓవర్ థింకింగ్లో మిస్ అవుతున్నారు అనేది మాత్రం పక్కా కనపడుతుంది. ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా? వావ్, అదే ఆలోచనలో ఉన్నారు. యాక్షన్ కార్డ్, క్లారిటీ రావాలి. వెరీ గుడ్. 6 ఆఫ్ కప్స్. కంపల్సరీ రీయూనియన్ చేసుకోవాలి. మీతో ఈ పర్సన్ అప్రోచ్ అవుతారు. తన ఆలోచనలోనే కొట్టుమిట్టాడుతున్నారు. మైండ్ ఎనర్జీ తన ఆలోచనలోనే కొట్టుమిట్టాడుతున్నారు. అంటే ఏదైతే జరిగింది, అంటే వాళ్ళ అజంప్షన్స్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఒక భయం ఉంది. యాక్షన్ తీసుకోవాలి, మెంటల్ క్లారిటీకి రాలేకపోతున్నారు. యాక్షన్ తీసుకోవాలి, మీతో రీయూనియన్ అయితే ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటున్నారు. పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఎంత ఇన్నోసెన్సీ ప్రేమ ఉన్నిందో, ఎంత ఇన్నోసెన్సీ కేరింగ్ ఉన్నిందో, అఫెక్షన్ ఉన్నిందో అదే కోరుకుంటున్నారు. అదే లాయల్టీ, అదే ఇది కోరుకుంటున్నారు. ఎప్పటి వరకు? టిల్ ఎండ్ ఆఫ్ ద బ్రెత్, ఎండ్ ఆఫ్ ద లైఫ్. మీరు ముసలి వాళ్ళు అయిపోయే వరకు కూడా ఈ పర్సన్ మీతో రీయూనియన్గా కలిసే ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇద్దరూ లాయల్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఓకేనా? బట్ వాళ్ళ ఆలోచనలో మాత్రం నెగిటివిటీ, ఒక పాజిటివిటీ రావట్లా. ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు, అంటే మీ గురించి నెగిటివ్ ఆలోచనలు. ఎట్లా?
మీరు యాక్సెప్ట్ చేయరేమో, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయేమో, మీరు తనని యాక్సెప్ట్ చేయరు, ఇంకా రీయూనియన్ చేసుకోరు. ఎందుకంటే మీరు ఎమోషనల్గా ముందుకు వెళ్ళిపోయినారు. తను చూస్తున్నారు, ఎక్కడి నుంచో తనైతే అబ్జర్వ్ చేస్తున్నారు. తన అంతరాత్మ అయితే రోదిస్తుంది అంటారు కదా, ఆక్రోశిస్తుంది, దేవుడా కాపాడు. సో ఈ మెంటల్ ట్రామా నా వల్ల కాదు అనే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీలో మనసు గద్దిస్తుంది, రోదిస్తుంది, చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. అదే కదమ్మా చెప్పాను, ఈరోజు మనకి జరిగిపోయింది, ఈరోజు ఒకరిని మనం తుస్కారంగా అనేసాం, ఈరోజు నాకు గడిచిపోయింది, అబ్బా నేను తురుము తోపు అనుకున్నారనుకో, ఏమవుతుందమ్మా? ప్రతి డాష్కి ఒకానొక రోజు వస్తుంది. ఆ పొయ్యే కాలం అనుకుంటారో లేకపోతే ఇంకేమనుకుంటారో, అదొక రోజు వస్తుంది ఖచ్చితంగా. నేను చాలాసార్లు చెప్తా, ప్రతి మనిషి జీవితంలో నెగిటివ్ పీరియడ్ ఉంటుంది, పాజిటివ్ పీరియడ్ ఉంటుంది. నెగిటివ్ పీరియడ్లో ఓర్చుకొని ఓపిక్గా లెసన్స్ నేర్చుకుంటూ ఎక్కడ రాంగ్ చేస్తున్నామా, ఎక్కడ మనం గ్రో అప్ చేసుకోవాలా, మనని మనం అనలైజ్ చేసుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద పడి ఆడవకూడదు. మన గురించి చెప్తున్నాను నేను. నెక్స్ట్, మనకి గుడ్ టైం జరుగుతుందా, పాజిటివ్ పీరియడ్ జరుగుతుందా, ఆ పాజిటివ్ పీరియడ్లో దేవుడు ఇస్తున్నాడు, దాన్ని మనం ఎదుటి వాళ్ళకి మంచి చేయడానికే ఉపయోగించాలి. ఎందుకంటే ఈ పాజిటివ్ పీరియడ్ ఏదో ఒక రోజు మళ్ళీ నెగిటివ్గా మారచ్చు. ఆ పీరియడ్లో ఇప్పుడు మనం చేసుకున్న పుణ్యకార్యాలే రేపు ఆ టైంని తట్టుకునే శక్తిని మనకిస్తాయి. అందుకే మంచి చేయండి, పాజిటివ్గా ఉండండి, ఎవరిని తిట్టొద్దు, అన్యాయంగా తిట్టొద్దు, ఆడిపోసుకోవద్దు. ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ పడి తిడతా ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏదో పెద్ద తోపులు తురుములు అనుకుంటూ ఉంటారమ్మా. మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది తారసపడి ఉంటారు. వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేయండి. పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నాయి అనుకుని వదిలేసేయండి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పా, మీరు కూడా అదే చేస్తున్నారు పాస్ట్లో. మీ పర్సన్ విషయంలో కూడా మేబీ అడుగుండొచ్చు. కొంతమంది అయితే మౌనంగా రోధిస్తూ ఎమోషనల్గా దూరం అయిపోయి ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఆ పర్సన్ పరిస్థితి చూసారా? మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వాలని ఉంది, అప్రోచ్ న్యూ స్టార్ట్ చేయాలని ఉంది, చేస్తారు కూడా. బట్ బాటమ్ ఎనర్జీ ఎంత మెంటల్ ట్రామా ఫేస్ చేస్తున్నారో చూడండి. అంటే మీకు ఆ పర్సన్తో మాట్లాడాలంటే, కానీ మీరు చేసిన తప్పులు మీకు గుర్తొస్తూ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని ఒక భయం ఉంటుంది చూడండి లోపల. వాళ్ళని వదిలి ఉండలేక, వాళ్ళతో కనెక్ట్ కావాలి అని, కానీ మీరు ఫేస్ చేయలేక, మీరు ఆ పడే వేదన, మానసిక వేదన లేకపోతే మెంటల్ ట్రామా ఉంటుంది చూడండి, అది ఇప్పుడు ఈ పర్సన్ అనుభవిస్తున్నారు. కానీ యాక్షన్ అయితే ఖచ్చితంగా ఉందమ్మా. మన ఈరోజు టాపిక్కి 2 కూడా ఎస్. ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి, అండ్ యాక్షన్ కూడా తీసుకుంటారు. రీయూనియన్ కూడా కనపడుతుంది, ఆ ఆలోచనలోనే ఉన్నారు. ఓకేనా? రైట్, ఆల్ ద బెస్ట్. రీయూనియన్ అయిన వాళ్ళు, ఈ పర్సన్ నుంచి అప్రోచ్ వచ్చిన వాళ్ళు కమెంట్లలో ఖచ్చితంగా పెట్టండి. కమెంట్లలో పెట్టలేని వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? వాయిస్ మెసేజ్ అయినా చేయొచ్చు. చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు హ్యాపీగా మెసేజ్ పెట్టచ్చు. ఓకేనా? చాలామంది రీయూనియన్ జరుగున్నాయి, నేను చెప్పిన టైంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎనీవే, ఏది ఆవేశపడద్దు, తొందరపడద్దు. ఓకేనా? కూల్గా డీల్ చేసుకోండి. ఓకేనా? రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.